రైట్. ఇక ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో ఆర్టీసీ కార్గో ప్రైవేటుకు అంటూ కీలకమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. నెలకు 100 కోట్ల ఆదాయం ఉన్న సంస్థను కేవలం ఏడాదికి 100 కోట్ల ఉన్న ఆదాయాన్ని కేవలం నెలకు 3 కోట్ల కోసం బలి పెడుతున్న సర్కార్ అంటూ ఈ కథనాన్ని మనం ప్రధానంగా చూడొచ్చు. 10 నుంచి 15 ఏళ్ల ప్రైవేటుకు అప్పగించేందుకు సమ్మతి. 100 కోట్ల వార్షిక రాబడి ఇచ్చే సంస్థపై ఈ రకంగా సీతకన్ను వేసింది ప్రభుత్వం అనే కీలకమైన అంశం మనం చూస్తున్నాం. ప్రతి నెల వచ్చే 3 కోట్ల ఆదాయంపై ఆర్టీసీ ఆసక్తి. 2020లో కేసీఆర్ హయాంలో ప్రారంభమైన కార్గో అంటూ కీలకమైన పరిణామం. ఆర్టీసీ నష్టాల్లో దశాబ్దాల పాటు కొనసాగిన తరుణంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ నష్టాల ఊబి నుంచి ఆర్టీసీని గట్టెక్కించాలనే ఒక మహోన్నతమైన లక్ష్యంతో అనేక ఆలోచనలు చేశారు. అందులో అత్యంత కీలకమైనది కార్గో రంగం. ఆర్టీసీలో చరిత్రలో తొలిసారిగా కేసీఆర్ గారు కార్గోను ప్రవేశపెట్టి కేవలం అనతి కాలంలోనే 100 కోట్ల ఆదాయాన్ని సంస్థకు సమకూర్చి పెట్టేలా దాన్ని తీర్చిదిద్దారు. దీంతో ఆర్టీసీ నష్టాల నుంచి కూడా గట్టెక్కిన సందర్భం. ఆర్టీసీ ప్రయాణికులు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లలోనే కాకుండా ప్రజల్లో కూడా ఈ కార్గోకు విశేషమైన స్పందన లభించింది. పెద్ద ఎత్తున ప్రతినిత్యం కూడా ఎన్నో రకాల పార్సిల్ సర్వీసులను కొనసాగించేందుకు ఈ కార్గోను వాడుకుంటున్న ఈ అపూర్వమైన సందర్భంలో దీన్ని ప్రైవేటుకు కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న సందర్భం. కేసీఆర్ గారి మానసపుత్రిక లాంటి ఈ కార్గో పథకాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు పూర్తిగా ఏజెన్సీలకు కట్టబెట్టి కార్గో సర్వీసులను కాలరాస్తోంది. ఆర్టీసీకి సంబంధించి లాభాలు తెచ్చిపెట్టే సంస్థను కూడా ఈ రకంగా ప్రైవేటుకు కట్టబెట్టడం అత్యంత దారుణమైన విషయం అని చెప్పి మండిపడుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి నెల కేవలం 3 కోట్ల ఆదాయాన్ని వచ్చేలాగా ఏ రకంగా దీన్ని ఏజెన్సీలకు కట్టబెడతారు? 100 కోట్ల ఆదాయం వస్తున్న సంస్థను ఏ రకంగా మీరు వేలం పాటలో ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తారని చెప్పేసి ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు కూడా మండిపడుతున్న సందర్భం. నష్టాల ఊబిలో ఉన్న ఆర్టీసీకి ఊరటనిచ్చిన ఇలాంటి కీలకమైన సర్వీసును తెగనమ్మడం, ప్రైవేట్కు కట్టబెట్టడం అనేది అత్యంత దారుణమైన విషయం అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఏజెన్సీలకు అప్పగించేందుకు సాకులు చూపుతున్న ఆర్టీసీ అని చెప్పి మరో అంశం కూడా కనిపిస్తోంది. రకరకాల సాకులు. ఇటీవలి కాలంలో రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల నేపథ్యంలో కార్గో సర్వీసులను నిర్వహించడం ఇబ్బందికరంగా మారుతోందనే ఒక సాకు ఏదైతే చెప్తున్నారో ఇది పూర్తిగా కుంటి సాకుగా అభివర్ణిస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. వాస్తవానికి ఆదాయాన్ని పెంచే మార్గాలు ఏవైతే ఉంటే వాటిని మరింత సమర్థంగా నిర్వహించి ఆదాయ మార్గాలను మరింతగా పెంచుకునేందుకు ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప ఈ రకంగా ఒక ఉన్న వ్యవస్థను, కొత్తగా నిర్మించిన వ్యవస్థను కేసీఆర్ గారు రూపకల్పన చేసిన ఒక కీలకమైన వ్యవస్థపై ఈ రకంగా వేటు వేయడం అనేది అత్యంత దారుణమైన విషయం అని చెప్పేసి ఇప్పుడు అందరూ మండిపడుతున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఫ్రీ బస్సు పథకంతో ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టి ఇటీవల ఆర్టీసీకి సంబంధించిన ఛార్జీలు పెంచాలని ఒక కీలక నిర్ణయం తీసుకొని ఇటు హైదరాబాద్కు సంబంధించిన జంట నగర వాసులపై నెలకు 4 నుంచి 500 రూపాయల అదనపు భారం ప్రతి ప్రయాణికుడిపై పడే విధంగా అదనపు భారం మోపడమే కాకుండా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెట్టే ఇలాంటి కార్గో సర్వీస్ను కూడా ప్రైవేటు పరం చేయడం అనేది సరైన పద్ధతి కాదనే విమర్శలు ప్రస్తుతం వినిపిస్తూ ఉన్నాయి. దీనికి తోడుగా మరో వార్త కూడా మనం చూస్తున్నాం. హైడ్రా ఐ డోంట్ కేర్ సవాల్ విసిరిన ఎమ్మెల్యే గాంధీ, తొలగించిన చోటే తిరిగి ఫెన్సింగ్ అంటూ మరో కీలకమైన అంశం మనం చూస్తున్నాం. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో తగ్గేది లేదంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గేది లేదని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే తొలగించిన చోటే, హైడ్రా కూల్చివేసిన చోటే ఫెన్సింగ్ను ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు సరికొత్త వివాదాలకు తెరతీస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. పేదల ఇండ్లు నిర్దాక్షిణ్యంగా కూల్చే రంగనాథ్కు ఇదంతా కనిపిస్తలేదా అనే ఒక సూటి ప్రశ్న కూడా ఇక్కడ నమస్తే తెలంగాణలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. గాజుల రామారం కూల్చివేతల హైడ్రామాపై మండిపడుతున్న స్థానికులు అంటూ ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు పేదలకు సంబంధించి చెరువులు, అలాగే ఇతర నిర్మాణాల్లో అక్రమ నిర్మాణాలని చెప్పేసి పేదలకు సంబంధించిన గుడిసెలు కూల్చివేస్తున్న హైడ్రాకు మరి ఈ ఫెన్సింగ్లు కనిపించట్లేదా? కేవలం కూల్చివేసిన కొన్ని గంటల వ్యవధిలోనే మరోసారి అక్కడ ఫెన్సింగ్లు ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధులపై ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు? పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయమా అని చెప్పి ఈసారి ప్రజలు కూడా ప్రశ్నిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఫెన్సింగ్ ఏ రకంగా అక్కడ వెలిసిందో కూల్చివేతల నేపథ్యంలో కావచ్చు, అక్కడ హైడ్రా చర్యల నేపథ్యంలో వెలిసిన
ఈ మొత్తం ప్రక్రియ ఫెన్సింగ్కు సంబంధించిన నిర్మాణాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీని నేపథ్యంలోనే తప్పకుండా ఇటీవలి కాలంలో జరిగిన అనేక ప్రాంతాల్లో పేదలకు సంబంధించిన ఇల్లు అలాగే గుడిసెలు కూల్చివేసిన అంశం కూడా ప్రస్తుతం చర్చకు దారితీస్తూ ఉంది. ఇటీవల కొండాపూర్లో దశాబ్దాల కాలం క్రితం తమ తాతలకు ఇచ్చిన భూములను కూడా పూర్తిగా అక్కడ నిర్మించుకున్న తమ నిర్మాణాలను కూడా కూల్చివేసి రోడ్డున పడేశారని చెప్పేసి పేదలు అభాగ్యులంతా కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం మనం చూసాం. ఈ క్రమంలోనే పేదలకు సంబంధించిన భూములపై మాత్రం హైడ్రాకు సంబంధించిన బుల్డోజర్లు గర్జిస్తున్నాయి. మరి పెద్దలకు సంబంధించిన విషయంపై ఎందుకు మీరు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పంట నష్టం ఏది సాయం అంటూ మరో కీలకమైన అంశం మనం చూడొచ్చు. సీఎం ప్రకటించి నెల దాటినా కూడా ఇప్పటికీ నష్టపోయిన రైతులకు ఎక్కడ కూడా పరిహారం అందలేదని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న ముఖ్యమంత్రిని నిలదీసిన అంశం మనం కనిపిస్తోంది. పలుమార్లు భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, వరద ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో ఎకరాకు 10,000 పరిహారం ప్రకటించిన సీఎం సెప్టెంబర్లో ఏకంగా 2.36 లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ఏప్రిల్ మే నెలల్లో ఏకంగా 51,000కు పైగా పంట నష్టం జరిగితే ఇప్పటికి కూడా వ్యవసాయ శాఖ కనీసం నివేదిక ఇవ్వలేదని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు మండిపడ్డారు. బీమా లేక సాయం అందక రైతులంతా కూడా అవస్థలు పడుతున్నారని చెప్పేసి నిన్న ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించిన సందర్భంలో కూడా రైతులతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను కూడా పరిశీలించిన మాజీ మంత్రులు హరీష్ రావు గారు అలాగే ప్రశాంత్ రెడ్డి గారు ఇతర నేతలకు సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అన్నిటికంటే కీలకం, ఓవైపు యూరియా కొరతతో పూర్తి స్థాయిలో రైతులు ఇబ్బందులు పడ్డ సందర్భాన్ని ఇటీవల మనం చూసాం. కిలోమీటర్ల మేర రోజుల తరబడి 60 రోజుల పాటు రైతులు అగచాట్లు పడ్డారు. అంతకుముందు ఇప్పుడు కూడా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో పంట నష్టం పడి కూడా రోడ్డున పడ్డారు రైతులు. ఈ క్రమంలో వారికి పరిహారం అందిస్తామని ప్రకటించి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసిందని ఈ సందర్భంగా హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో మండిపడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. లక్షలాది మంది రైతులు లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినా ఎందుకు ప్రభుత్వం కనీసం కూడా సాయం చేయట్లేదు, ఎక్కడ మీ సాయం, మీ హామీలు ఏమైనాయని చెప్పేసి నిలదీసిన పరిస్థితి కనిపించింది. ఓవైపు గ్యారంటీలకు పాతరేశారు, డిక్లరేషన్లను సమాధి చేశారు. చివరికి పంట నష్టపోయిన రైతులను ఆదుకొని వారిని నిలబెట్టాల్సింది పోయి వారిని పూర్తిగా వెన్ను విరుస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా హరీష్ రావు గారు మండిపడిన అంశం కూడా మనకు ఇక్కడ చూడొచ్చు. దీంతోపాటు సబ్కా వికాస్ బక్వాస్ అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్కా వికాస్ పేరిట కేంద్ర ప్రభుత్వం చెప్పే నినాదం కూడా కేవలం బూటకపు విధానంగా మారిందని మండిపడిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇందులో అన్నిటికంటే కీలకంగా వరికి సంబంధించి మద్దతు ధర, దక్షిణాదిలో ఎక్కువగా పండే వరికి సంబంధించిన మద్దతు ధర పెంచకుండా కేవలం ఇతర ధాన్యాలు అంటే గోధుమ కావచ్చు, ఉత్తరాదిలో పండే పంటలకు మాత్రమే మద్దతు ధరను పెంచడం, ఎంఎస్పీని పెంచడంపై తీవ్ర స్థాయిలో మండిపడిన సందర్భం మనకు కనిపించింది. తెలంగాణ రైతులు, దక్షిణాదికి సంబంధించిన రైతులంటే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీకి కనీసం పట్టింపు లేదా అని చెప్పేసి సూటిగా నిలదీసిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్ అని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలతో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా హరీష్ రావు గారు మండిపడిన అంశం మనం చూడొచ్చు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీలు ఉన్నా కూడా ఏం చేస్తూ ఉన్నారు, కనీసం తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, తెలంగాణ రైతులు ఈ రకంగా నష్టపోతూ ఉంటే, తెలంగాణ రైతులకు ఒక్కటంటే ఒక్క సాయం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అందకపోవడం, చివరికి వారు కష్టపడి పండించిన వరికి కూడా మద్దతు ధరను పెంచడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఒక్కసారి కూడా కనీసం దీన్ని ప్రస్తావించిన పాపన ఇటు కాంగ్రెస్కు సంబంధించిన బీజేపీ ఎంపీలు కావచ్చు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ బీజేపీ చెరో 8 మంది ఎంపీలను గెలిపించిన వారు తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారు. నిజంగానే ఈ పరిస్థితుల్లో గనక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో బీఆర్ఎస్కు సంబంధించిన ఎంపీలు గనక లోక్సభలో ఉండుంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే వాళ్ళం, వరికి మద్దతు ధరను ఎందుకు పెంచారని చెప్పేసి సూటిగా ప్రశ్నించే వాళ్ళం అని చెప్పేసి కూడా స్పష్టం చేసిన సందర్భం మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు హరీష్ రావు గారు. ఒక పార్టీది మోసపు చరిత్ర అయితే మరో పార్టీది పూర్తిగా ద్రోహ చరిత్ర. 2 ఢిల్లీ పార్టీలు కలిపి తెలంగాణకు సంబంధించి మోసాలతో, ద్రోహంతో తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాయని కూడా విరుచుకుపడిన సందర్భం కనిపించింది. పంట పరిహారం ఇస్తానన్న సీఎం నెల దాటినా కూడా పత్తా లేకుండా పోయారు. ఢిల్లీకి పర్యటనలు, ఢిల్లీకి మూటలు తప్ప తెలంగాణ రైతు గోసను పట్టించుకున్న పాపాన పోలేదు. సంతోషంగా 10 ఏళ్ల పాటు సాగిన సాగును పూర్తిగా కన్నీటి సేద్యంగా మార్చడమే కాకుండా
ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు కూడా కనీస సాయం అందించకుండా వారిని అనాథలను చేశారు. తెలంగాణ అన్నదాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనలో అనాథగా మారిపోయాడని తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని సూటిగా నిలదీసిన అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనికి తోడుగా మరొక కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తోంది. సిటీ బస్ ఛార్జీల పెంపు దుర్మార్గం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడిన మరో కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తోంది. పేద అలాగే మధ్య తరగతి ప్రజలపై పెనుభారం మోపుతోంది కాంగ్రెస్ సర్కార్ అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ఓట్లు వేయలేదని, హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా ఇవ్వలేదనే కక్షతోటే, ఆ కసితోటే, ఆ ప్రతీకారంతోటే నగర వాసుల జేబులు కొల్లగొట్టేందుకు ప్రయాణికులపై అదనపు బస్ ఛార్జీలు, సిటీ బస్ ఛార్జీల మోత మోగించుతోంది రాష్ట్ర ప్రభుత్వం అని విరుచుకుపడిన సందర్భం మనకు కనిపిస్తోంది. ఏకంగా హైదరాబాద్ జంటనగర వాసులు ఆర్టీసీలో ప్రయాణించే జంటనగర వాసులపై నెలకు 4 నుంచి 500 రూపాయల అదనపు భారం మోపడం అంటే ఇది ఒక కక్ష సాధింపు చర్యలో భాగమే. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో రైతాంగమంతా కూడా, ప్రజలంతా కూడా తీవ్రమైన అవస్థలు పడతా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా రాజధానిలో బతికే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతూ ఉంటే, మరోవైపు వారిపై ఈ రకంగా ఛార్జీల మూత మోగించి వారిపై భారం మోపడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు మండిపడిన అంశం మనం చూస్తూ ఉన్నాం. ప్రయాణికుల జేబులు కొల్లగొట్టేందుకే కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తూ ఉంది. ఇప్పటికే అనేక రకాలుగా హైదరాబాద్పై కక్షగట్టి హైదరాబాద్లో కరెంటు కోతలు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తంగా మార్చేశారు. దీనికి తోడుగా తాగునీటి సమస్యలు కూడా ఎక్కడికక్కడ సృష్టిస్తూ ఉన్నారు. వాటర్ ట్యాంకర్లు, 10 ఏళ్ల పాటు కనిపించని వాటర్ ట్యాంకర్లు కూడా తెలంగాణలోని రాజధానిలో కనిపిస్తూ ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు సిటీ బస్ ఛార్జీలను కూడా పెంచి వారి నడ్డి విరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా హైదరాబాద్ ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా జరుగుతోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇప్పటికీ దెబ్బతీసి హైదరాబాద్లో ఆర్థిక రంగాన్ని కుదేలు చేశారు. ఈ క్రమంలోనే ఉపాధి అవకాశాలు తగ్గిపోయి పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, బడుగు జేబులంతా కూడా ఇబ్బందులు పడతా ఉంటే ఈ రకంగా వారి జేబులను కొల్లగొట్టే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అత్యంత దుర్మార్గమైన ప్రయత్నాలు. వీటికి తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం చెప్పేందుకు హైదరాబాద్ జంట నగర వాసులంతా కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా స్పష్టం చేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరిన్ని కీలకమైన అంశాలు చూద్దాం మనం. కాంగ్రెస్ను వీడుతున్న క్యాడర్ అంటూ కీలకమైన రాజకీయ పరిణామాలకు సంబంధించిన వార్త ఇది. ఎన్నికల వేళ అధికార పార్టీలో వలసలు పూర్తి స్థాయిలో గాంధీ భవన్లో కలవరం సృష్టిస్తున్నాయనే అంశం ఇది. బీఆర్ఎస్లో కథనోత్సాహం కనిపిస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నగారా మోగుతున్న ఈ తరుణంలో ఎన్నికల వేళ కాంగ్రెస్ను వీడుతున్న క్యాడర్ అంటూ ఈ అంశాన్ని మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చేయిస్తున్న కార్యకర్తలు, నేతలు అంటూ ఈ వార్త. కేటీఆర్, హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున చేరుతున్న సందర్భం. తెలంగాణ భవన్ వేదికగా ప్రతినిత్యం కూడా కొనసాగుతున్న చేరికలకు సంబంధించిన కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. సీఎం సొంత నియోజకవర్గం నుంచే నేతల క్యూ, మాజీ సర్పంచ్లకు కూడా కాంట్రాక్టు బిల్లుల గాలమంటూ వార్తను మనం చూస్తున్నాం. సీఎం సొంత నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్లోకి క్యూ కట్టడం అనేది కీలకమైన అంశంగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మాజీ సర్పంచ్లకు గతంలో పెండింగ్లో ఉన్న కాంట్రాక్ట్ బిల్లులకు సంబంధించిన వ్యవహారాన్ని గాలం వేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. పార్టీలో చేరికలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల యత్నం, కాంగ్రెస్కు ఓటేయొద్దని గ్రామాల్లో తీర్మానాలు, బీజేపీ నుంచి పెద్ద ఎత్తున కారెక్కుతున్న నేతలు అంటూ ఈ వార్త. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్లో జోరుగా చేరికలంటూ ఈ కథనం మనం చూస్తున్నాం. స్థానిక ఎన్నికల వేళ బీఆర్ఎస్లో కథనోత్సాహం కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీల కంటే ముందుగానే ప్రచార పర్వంలో దూసుకెళ్తూ ఓవైపు చేరికలు, మరోవైపు పాత వారితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటే ఇటు కాంగ్రెస్లో పూర్తిగా అంతర్గత కుమ్ములాటలు ఓవైపు, మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య కొనసాగుతున్న వైరుధ్యాలు మరోవైపు, చివరికి కేడర్ చేతులెత్తేసి వారంతా కూడా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో కాంగ్రెస్ను స్థానిక ఎన్నికల్లో గట్టెక్కించడం ఇక సాధ్యం కాదని వారంతా కూడా బీఆర్ఎస్లో చేరుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతున్న సందర్భం మనకు కనిపిస్తోంది. రోజు రోజుకు కూడా రైతుల్లో, అటు ప్రజల్లో, మహిళల్లో, వృద్ధుల్లో, ఇక అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల్లో కాంగ్రెస్పై వ్యతిరేకత రోజు రోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలోనే ప్రజల స్పందన, ప్రజల అభిమతం, ప్రజలకు సంబంధించిన చైతన్యానికి నిదర్శనంగా, ప్రతిబింబంగానే ఈ చేరికలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ప్రజల గాలి పూర్తిగా బీఆర్ఎస్ వైపు కొనసాగుతున్న నేపథ్యంలోనే దానికి అనుగుణంగానే కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ను క్యాడర్ పెద్ద ఎత్తున వీడుతుండడంతో ఆ పార్టీలో పూర్తిగా కలవరం రోజు రోజుకు
పెరుగుతుందనే అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనికి తోడుగా మరొక కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తోంది. ప్రభుత్వం పైసలు ఇస్తేనే పాఠాలు చెప్తామని చెప్పేసి టీచర్లు కూడా చేతులెత్తేస్తున్న సందర్భం. 2 ఏళ్లుగా సర్కారు నిధులు ఇవ్వడం లేదు, అప్పులు చేసి నడుపుతున్నాం, ఇక మా వల్ల కాదు, పెండింగ్ బిల్లులు చెల్లించేదాకా తరగతులు లేవని చెప్పేసి నిన్న పెద్ద ఎత్తున టీచర్స్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ సంఘం టీచర్స్ అంతా కూడా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక రకాల బకాయిలు పేరుకుపోయాయి. పెద్ద బడా కాంట్రాక్టర్లకు తప్ప ఇలాంటి బిల్లులు కావచ్చు, ఇలాంటి ఇతర విద్యా వ్యవస్థ వైద్యానికి సంబంధించి అనేక బిల్లులన్నీ కూడా పెండింగ్లో ఉండడంతో రోగులకు మందులు కూడా కరువైన సందర్భం. చివరికి పాఠశాల విద్య కూడా పూర్తిగా రోజుకు నిర్వీర్యం అవుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరొక కీలకమైన వార్త, ఈరోజు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన అంశం సుప్రీంలో విచారణ జరగబోతోంది. ఈ క్రమంలో బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కేనా అంటూ నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజ్లో కీలకమైన ఐటమ్ మనం చూస్తున్నాం. కోటా పెంపుపై నేడు సుప్రీంలో విచారణ, వాదనలు విననున్న ద్విసభ్య ధర్మాసనం. కొట్టేస్తే ఏం చేద్దాం, కాంగ్రెస్లో సమాలోచన అంటూ ఈ వార్త. ప్రభుత్వం వద్ద ఏబీసీ ప్రణాళికలు పార్టీ పరంగా ఇవ్వాలనే ఒక ఆలోచన, ఢిల్లీకి వెళ్ళిన పీసీసీ చీఫ్ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, కామారెడ్డి డిక్లరేషన్కు సంబంధించిన అంశం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. చట్టబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే పార్టీ పరంగా ఇవ్వాలనే ఒక ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఎట్టి పరిస్థితులు దీన్ని సహించమని చెప్పేసి బీసీ సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఐక్యంగా పోరాడితేనే బీసీలకు రిజర్వేషన్లు అంటూ నిన్న బీసీ నేతలందరూ కూడా ఐక్యంగా వారంతా కూడా ఐక్య పోరాట కార్యాచరణకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బీసీ సంఘాల సమావేశంలో నిన్న మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారితో పాటు మాజీ గవర్నర్ దత్తాత్రేయ గారు, అలాగే రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారు, ఆర్ కృష్ణయ్య గారు, ఇతర నేతలు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, గంగుల కమలాకర్ గారు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇతర నేతలంతా కూడా నిన్న సమావేశమైన సందర్భంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని వారంతా స్పష్టం చేసిన సందర్భం. ఒకవేళ కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు దక్కకపోతే అది పూర్తిగా కాంగ్రెస్ చేసిన పాపం అని చెప్పి ప్రజాక్షేత్రంలో మేము ఎండగడతామని నేతలంతా కూడా స్పష్టం చేసిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో చాలా కీలకమైన అంశం వచ్చింది. ఆర్థిక అంశానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న అప్పులకు సంబంధించిన వార్త ఇది. స్టేట్ బ్రీచెస్ ఫిస్కల్ రెడ్ లైన్ అంటూ ఈ వార్త. రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు సంబంధించి ఉన్న పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిని కూడా దాటుతుందంటూ ఈ వార్త. కాంగ్రెస్ సెట్ టు బారో 5,500 crore బియాండ్ ఎఫ్ఆర్బిఎం క్యాప్. అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి ఇప్పుడు ఏకంగా 5,500 కోట్ల రూపాయలను అప్పు తెచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందనే అంశం ఇక్కడ కనిపిస్తుంది. సెంటర్స్ అన్యూజువల్ నాట్ స్పార్క్స్ డిబేట్. అంటే సాధారణంగా ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అప్పులు తీసుకోవాలని ప్రయత్నిస్తే కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించదు, వాటిని నిలువరిస్తుంది. కానీ సెంటర్స్ అన్యూజువల్ నాట్ స్పార్క్స్ డిబేట్ అనే కీలకమైన వార్త తెలంగాణ టుడేలో కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండడం అనేది ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి అప్పుల కోసం సానుకూలంగా వ్యవహరించడం, సానుకూలంగా ఉండడం అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారుతుంది. ఎందుకోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది, ఈ ఆలోచన చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ ఇట్స్ ఫార్మేషన్ తెలంగాణ బారోయింగ్స్ హ్యావ్ ఎక్సీడెడ్ ద ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ సెట్ ఫర్ ద కరెంట్ ఫిస్కల్ అంటూ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎఫ్ఆర్బిఎం పరిధికి సంబంధించిన బారోయింగ్స్ను దాటి ఏకంగా నిధులు సమీకరించేందుకు కావచ్చు, అప్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా తెలంగాణ చరిత్రలోనే, తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగానే ఆ స్థాయిలో అప్పులకు సిద్ధమవుతూ ఉంటే అందుకు కేంద్రంలోని బీజేపీ కూడా సహకరించడం అనేది అత్యంత కీలకంగా ఇక్కడ మారుతున్న పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు, సర్ప్రైజింగ్లీ ద స్టేట్ గవర్నమెంట్స్ బోల్డ్ మూవ్ కేమ్ విత్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద సెంటర్. హైలీ ప్లేస్డ్ సోర్సెస్ హ్యావ్ కన్ఫర్మ్డ్ దట్ ద బీజేపీ లెడ్ సెంట్రల్ గవర్నమెంట్ gave an unusual nod to the Congress government in Telangana, allowing the latter to borrow around 15,000 crore in addition to the initial estimates for 2025 and 26 అంటూ ఈ వార్త ఏం జరుగుతోంది చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం చేస్తామన్న అప్పుల్లో దాదాపు 92% పైగా అప్పులను ఇప్పటికే చేశారనే ఒక గణాంకాలు ఆర్థిక రంగ నిపుణులను కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు పడిపోతూ ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమవుతున్న ఈ తరుణంలో అప్పుల కుప్ప
ఇప్పటికే పెంచేశారు. దానికి తోడుగా ఎఫ్ఆర్బిఎం పరిధిని పెంచి మరి అప్పులు తీసుకుంటున్నారనే కీలకమైన అంశం ఈరోజు మనం తెలంగాణ టుడేలో చూస్తూ ఉన్నాం. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంపై ఎట్లాంటి పెను ప్రభావాన్ని భారాన్ని మోపబోతున్నాయనేది మాత్రం అందరూ చర్చించుకుంటున్న సందర్భం. ఆర్థిక నిపుణులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది.